చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే టేస్టీ క్యాప్సికమ్ రెసిపీ చూద్దామా. దానికోసం 3 క్యాప్సికమ్స్, 2 ఆనియన్స్ అలా కట్ చేసుకోండి. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగాక ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇక దాని తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోండి సరిపోయినంత. కలిపేసుకొని మూత పెట్టుకోండి ఒక 5 మినిట్స్. ఈ 5 మినిట్స్లో ఆ పొడి చేసుకోండి, మిగతా ఇంగ్రీడియంట్స్తో ఒక పొడి చేసుకోండి. ఆ పొడి కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని కొంచెం వేగాక హాఫ్ గ్లాస్ బటర్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ గ్లాస్ బటర్ మిల్క్ యాడ్ చేసుకున్నాక ఉప్పు అది చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టండి. ఇక మూత తీసి చూసేసరికి మీ ముందు ఒక అద్భుతమైన కర్రీ మీ ముందు ఉంటుంది. ఇంత మంచి క్యాప్సికమ్ కర్రీ చపాతీ, రోటీతో సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్.